సతీష్ ఏం చేద్దామన్నా ఎటు పోదామన్నా ఎండాకాలం తరం అయితే లేదా అంతా ఉడకపోతుంది. ఇప్పుడు ఎండ కొడుతుంది, అప్పుడే చల్లబడుతుంది, గాలి మంచిగా వస్తుందని చెప్పినావా? వాళ్ళకి ముందే అనుమానం వీళ్ళు ఏం చెప్తున్నారు మనం మరి అందుకే కూర్చున్నారు. కానీ ఎండకే భయం అవుతుంది బాగా. అదే సరే చూద్దాం, వాళ్ళు వచ్చినాక ఎటన్నా పోదాం, అటు వీధికి ఎటన్నా పోదాం. అరే వాడు ఏంద్రా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేసి ఇంతకుముందు ఫోన్ చేయదే మాట్లాడలేదు, ఏం చేయలేదేం రాళ్ళు ఇక్కడ ఏం చెప్తారు రాళ్ళు చూద్దాంపా. ఈ ఊరు వాళ్ళు అత్తూరు వీళ్ళతో తరం కాదు ఇక వచ్చిరాడు వాళ్ళ గురించి మాకు తెలియదు, ఫీల్ అవుతారు. నమస్తే, ఏం సాయంత్రం అంతా మంచిదేనా? మీకు అవుతున్నారు అందరూ ఏం చూస్తారా మంచిగా తాగుకుంటా ఎడ కనబడతాయి, తాగి పారేసినాక ఎడ కనబడతాయి. మాకు ఎప్పుడు అనుమానం, మేము చెప్పక చేయక మేము వస్తాం. ముచ్చటం లేదు, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, నీడ కొడుతుందని ఖచ్చితంగా. కానీ ఎండ ఇప్పుడు ఎండ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఏం చేసి అర్థమవుతలేదు. ఒకటి చెట్టు మంచిగా ఉన్నట్టు నీడ కూర్చున్నా ఎండ బాగా కొడుతుంది, మంచిగా ఉంటుంది. అరే భాయ్ ఊరు మస్తు కనబడుతుందిరా భాయ్. కనబడుతుంది లోకం పచ్చగా ఉన్న కళ్ళకి అన్ని పచ్చగా కనబడతాయి. అయినా కానీ ఇన్ని నుంచి యూత్ మొత్తం మంచిగా ఊరంతా కనబడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినంత ప్రశాంతంగా ఇంటికాడే ఉంటారా భాయ్. మంచిగా చెట్లు బండలు చల్లగా మంచిగా ఉంది. కరెక్ట్ సూపర్ ఉంది. ఇక్కడ నుండి చూస్తే ఆ గుడి బండలు ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఎంతైనా మన ఊరు మనది కారా, అందుకే పచ్చగా ఉంటది. ఏమో ఉందిరా బాయ్, ఇక్కడ రా బాయ్, ఇడేమో ఉందిరా బాయ్, నీ ముఖం ఉంది. ఈ పుట్టలలో ఏముంటుంది రా బాయ్? నువ్వు అంత కామన్ ఇక్కడ పని ఆడతలేదా? అరే బాయ్ నువ్వు చూడరా బాయ్, నిజమే నిజమే. ఇప్పుడు కాదు, ఇక్కడ ఏదో ఉందా మాత్రం నిజమే. మనం అందరం రాత్రి వద్దాం. నమ్మలే కదా నువ్వు, కరెక్ట్ కదా? మనకు తప్ప ఈ విషయం సిగ్నల్ ఏమైనా పెడదాం, రాత్రి ఏర్పడదు కదా సిగ్నల్ ఉండాలి. మనం ఈ ప్లేస్ తెలిసి మనకి ఇంకేంది. సరే తీసుకుంటే కరెక్ట్ చూసుకో. ఒకళ్ళ నమ్మకం అవసరం. బంగారు నాణాలు ఉన్నాయి, అవి నాణ్యాలు ఇవన్నీ బాగా
బంగారు బిల్లలు అరే ప్రసాద్ వాళ్ళ ఇంట్లో పెడదాం రా ఈ నైట్. ప్రసాదాలు ఇంట్లో అయితే రేపు మనం వచ్చేసి మనకు బాగా నమ్మకం ఉన్నది. మనకు నమ్మకం వస్తుంది కదా ప్రసాద్ వాళ్ళ ఇంట్లో. ప్రసాద్ ఇంట్లో పెట్టి రాత్రి ఎవరికి మాత్రం చెప్పు. ప్రసాద్ వాళ్ళకి చెప్పకు, మనకు చెప్పు. మనకు నువ్వు మాకు నమ్మకస్తున్నావు అని ఇచ్చేసినాం నీకు నమ్మకం. ఓకే షేర్ చేసుకొని పంచుకుందాం. సరే కరెక్ట్. పా. Are you scared? అరే ఈ ప్రసాద్ గారు ఇంకా అత్తడేవరా? నువ్వు తీసుకొని పారిపోయి గోపేసి అదే మరి రాత్రి దాచిపెట్టి తీసుకుపోయినంటవా? ఏమో మరి అర్థమవుతుంది. ఏ ఆడ తీసుకపో మన నమ్మకస్తుడు మన నమ్మకస్తుడని నైట్ పెట్టినాం కదరా మనం. నాకు ఫోన్ చేసిండే అత్తుండు అత్తున్నా అన్నాడు. గట్టుంటాడు ఏం కాదు కానీ. అత్తుండు ఒక్కడే ఫోన్ చేసి సరే ఓకే నచ్చేటోడు ఆడేనా? బిత్రి సూపర్ చూస్తుండే అయ్యా. రాత్రి మంచిగా కాదు. ఏమన్నా అయింది ఏం దానికి? ఏమేంద్ర ప్రసాద్ అంత గట్లుంది? రాత్రి నుంచి భయం భయం అవుతుంది భయ. రాత్రి నుంచి అబ్బులు పూలు అవుతుంది అంటే. ఇప్పుడు నిన్న రాత్రి నుంచా? నిన్న రాత్రి నుంచి. ఫస్ట్ అరే ఏమైందిరా నిన్న మంచిగా ఉంటుంది రాత్రి నుంచి అంత అబ్బులు పూలు అవుతుంది రా. గట్ల ఎందుకు అవుతుందిరా మరి? ఏమో రాత్రి వచ్చేసింది, నిద్ర లేదు, రాత్రి ఏం లేదు, అన్నం కూడా తినలే. అంత లేచినాక అంత అబ్బులు పూలు బాగా అవుతుంది, భయం భయం అవుతుంది రా. అరే ప్రొద్దున ఫోన్ మంచిగా చేసినా వారు నాకు నేను మాట్లాడితే. లేదు లేదు అట్లనే అవుతుంది, అది రాత్రి నుంచి అట్లనే అవుతుంది. వచ్చిన అరే అవుతుంది. నాకేదో అనుమానం వస్తుందిరా. నీకు ఏమన్నా తినాలనిపిస్తుందా? అరే గిడు గిడు ఇక తినాలనిపిస్తుందా? చికెన్ మటన్ చికెన్ మటన్ తినబెట్టిందా? ఒక కోని ఒక గొర్రెను పట్టుకురా బాయ్ మొత్తం. నువ్వు ఎప్పుడైనా నీ మొహానికి పప్పు చారు తప్ప ఏది తినను. నువ్వు ఇలా చికెన్ బిర్యానీ అంటుండేది. మటన్ కావాలి నాకు అంతే. అరే నాకు అర్థమైంది. మీరు ఆగురి. మనం నిన్న ఒక తప్పు చేసినాం. అక్కడ మనం నిన్న తీసినాం చూసినాం. అక్కడ కొన్ని కొత్తారా మనం గుయ్యకుండా తీసినాం. పెద్ద తప్పు చేసినాం. అదే ఈయనకి ఇట్లా తయారయ్యి పాప మనం ఎట్లా చేసి మరి. రే నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకుపోయి. ఉన్నాడా? ఉన్నాడు. మంచోడేనా? మంచోడే. నమ్మకం ఉంటాడు. నమ్మకం. మళ్ళీ ఆయన మనల్ని తీసుకుపోదాం నిన్ను తీసుకుపోదాం, లేకపోతే మనకు ఎట్లుంటారు. ముఖం చూడు మొత్తం కొన్ని నీళ్ళు తెప్పరా, కొన్ని నీళ్ళు తెప్ప. మేము లేమారా నీకు ఎందుకు రా? ఏం కాదు పారి పారి పారి. శాంతించండి గురువా, శాంతించండి. బాలక బాలక అది ముట్టించురా. ముట్టిస్తున్నది గురువా, మీరు శాంతించండి, మీరు శాంతించండి. కపాల పూజకు సిద్ధం చేయరా. సరే గురువారు. మన దగ్గరికి ఎవరో వస్తున్నట్టు నాకు కలలో అనిపిస్తుందిరా, సిద్ధం చేయరా. చేస్తున్న గురువారు. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఏమైందిరా? గురుగారు నమస్కారం. మావాడు ఎటో ఎత్తుండు, ఇంటి నుంచి బాగా భయపడుతుండు, అంత ఆగమాగం చేస్తుండు. అక్కడ కూర్చోబెట్టండిరా అతన్ని. కూర్చునేట్రా I'm coming closer. అరే ఈయన మీద ఏమో శక్తి ఉందిరా. మీరు అందరు కలిసి ఏమో చేశారు. నేనే చెప్పమంటారా మీరు చెప్తారా? అబద్ధం చెప్పిర్రు అనుకో మిమ్మల్ని ఏం చేయాలో నేను అది చేస్తారా? రావాలి పొమ్మంటే పోవాలి. అంబ పలుకు జగన్ అంబ పలుకు, దయ్యం పలుకులు, శక్తి మూలుకులు మంట రావాలి, పొమ్మంటే పోవాలి. గురువుగారు మరి నేను చేసింది ఏదో ఉంది కానీ ఇలాగ చేసినాం కానీ మా ఊరికి కావాలి. మీరే మార్గం చెప్పాలి. చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పకపోతే మాకెట్లా వెళ్తుంది? మా వానికి అగులు బుగులు అవుతుంది, అంత రాత్రి నిద్ర పడతాడట, ఏమేమో చెప్తాడు అట్లా. ఎట్లా అవుతుంది? ఏ చెప్పినా నిజం చెప్పండి, నాకు మీ గురించి అంతా తెలుసురా. కపాల వీళ్ళు వచ్చిన సంగతి నాకు మొత్తం తెలుసురా. వీళ్ళ దగ్గరున్న నిధిని మనం ఎట్లైనా మన సొంత చేసుకోవాలరా.
సరే గురువు గారు. అరే నేను చెప్పినట్టు మీరు అందరు వింటారా? ఓం ఫట్ వాహా అపారా బొట్టు తీసుకురారా. అరే మీరు నిధి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ పెట్టండి రా. దానికి పూజ తీసుకొచ్చి మీకే ఇస్తారా? ఇది మనం ఇవ్వాలని అది ఎక్కడ నుంచి తీసుకొచ్చామో అక్కడ పెట్టద్దాం. అది తప్పకుండా పెడదాం. నువ్వేదో పెద్ద మంత్రి కూడా నేను నమ్ముకుంటే మమ్మల్ని మోసం చేస్తావా? అరే నేను ఇడిచిపెట్టు. అరే మహేష్, అరే జగను, చూడరా వాళ్ళు అక్కడ ఉన్నారు, నడండి రా, ఫాలోయింగ్ నడు. ఏం లేదు ఆగండి రా, ఎవడు కదలకుండి నరాలు తొక్కు పెట్టి నారతీస్తా, ఒక్కొక్కని కాల్చి మారేస్తా, పిట్టని కాల్చి చేసినట్టు. ఆగండి రా, ఎటు పోతుర్రా మీరు? ఏడ దొంగతనం చేసిర్రు, ఈ నిధి ఎక్కడిది? స్వామి దగ్గరికి వచ్చిన స్వామి దగ్గరికి వచ్చిర్రా? స్వామి దగ్గరికి వస్తే ఎందుకు కొట్లాడుతుర్రా మీరు? ఈ దొంగతనం పారిపోతుండు. దొంగతనం పారిపోతుండా? అది కాదు, మీ అందరిని పట్టుకపోయి స్టేషన్ లేచి దొక్కితే మీ పని అప్పుడు తెలుస్తుందిరా. నడుర్రా. అరే ఒకటి చెప్తున్నా వినండి, ప్రభుత్వ భూములలో దేవస్థానాలలో దొరికిన నిధులను ప్రభుత్వానికి అప్పచెప్తే మంచిది. అతిగా ఆశపడేవాడు, అతిగా ఆలోచించేవాడు దేశం మీద బాగుపట్టట్టు ఎక్కడ లేదు. అరే మన సొమ్ము మనకు ముద్దు, పరాయి సొమ్ము వద్దు. నడండి స్టేషన్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.